ఓం శ్రీమాత్రే నమః. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మరొక మంచి వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చానమాట. ఛానల్ అయింది కదండి మిమ్మల్ని కలుసుకొని. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియోని మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. ఈరోజు మనం వెళ్ళిన నూకాలమ్మ తల్లివారి ఆలయం గవర్జగ్గేపల్లిలో ఉందన్నమాట. అంటే మా ఇంటికి దగ్గరలోనే ఈ అమ్మవారి ఆలయం అయితే ఉంది. నేను పోయిన వారం వెళ్ళానండి. వెళ్తే అక్కడ ఇలాగ అమ్మవారికి అభిషేకం మరియు కుంకుమార్చన జరుగుతుంది అని చెప్పారు. అంటే ప్రతి వారం ఇక్కడ పూజలు జరుగుతాయని తెలుసు, కానీ ఇంతలా జరుగుతుందని నాకు తెలియదు అనమాట. అంటే మేము ఇక్కడికి వచ్చి 3 to 4 months అవుతుంది. ఎక్కడ దగ్గరలో ఆలయాలు లేవు. ఎండాడలో కానీ యలమంచిలో కానీ ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ కుంకుమార్చనలోని వాటిలోని పాల్గొనేదాన్ని. కానీ ఇక్కడ ఏ ఆలయాలు కూడా దగ్గరలో లేక దూరంగా ఉన్నాయని అనిపించింది. అంటే నడిచి వెళ్ళే అంత దగ్గరలో లేవండి. అనగానే నాకు నూకాల తల్లికి ఇలాగ అమ్మవారికి ఇలాగ పూజలు అవి జరుగుతాయని తెలిసి నాకైతే చాలా సంతోషం అనిపించింది. సరే, ఈ వారం నుంచి కంటిన్యూ చేద్దామని చెప్పి ఈ వారం అయితే అమ్మవారి టెంపుల్కి వచ్చామన్నమాట. నేను మన అపార్ట్మెంట్లో ఉండే జయలక్ష్మి గారు కలిసి వెళ్ళాము. ఇక్కడ చుట్టుపక్కల ఇలాగా ఉన్నదన్నమాట. ఇదిగోండి జమ్మి చెట్టు, అలాగే పక్కన వేప చెట్టు మరియు రావి చెట్టు కలిసి ఉన్నాయి. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ పూజలు అయితే చేసుకుంటున్నారు. దైవ సన్నిధానంలో మనకి గడిపితే కాస్త మనసుకి బాగుంటుంది కదండి. ఇంట్లో ఉండే కంటే ఇలా వచ్చి కాస్త దగ్గరలోని కొద్దిగా సంతోషాన్ని ఇస్తుందని చెప్పి వచ్చాను. నిజంగా అమ్మ దయ వల్ల నాకైతే ఈరోజు నిజంగానే కొత్త ఉత్సాహం అయితే నాకు వచ్చింది. గుడి చుట్టూ కూడా అండి పచ్చని చెట్లతో చక్కగా ప్రశాంతంగా అయితే ఉన్నదండి. అంటే ఇల్లులు కొద్దిగా పక్క దూరంగా ఉన్నాయన్నమాట. కానీ చాలా ప్రశాంతంగా ఉండి అమ్మవారి ఆలయం అయితే చక్కగా ఉంది. బాగా పంతులు గారు కూడా పూజలు చేయించారు. కాసేపు మనం అందరం కూడా అమ్మవారి పూజలో పాల్గొందామండి. అక్కడికి మేము ఈ వారం మొదటిసారి కదా వెళ్ళాము. అంటే పూజలో పాల్గొనడానికి ఏం పట్టుకెళ్ళాలి ఏంటి తెలియలేదు. అప్పటికి అన్నీ పట్టుకెళ్ళాం కానండి, కొద్దిగా ఇంకా పువ్వులు అవి అవసరమయ్యి ఉంటాయి. ఇలాగా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటంటే కుంకుమ పూజ కూర్చున్నారనమాట. వాళ్ళు ప్లేట్లు అవి తెచ్చి చక్కగా నిజంగా ఎంతో ఫ్రెండ్లీగా చక్కగా తీసుకొచ్చేయండి, మీరు చేసుకోండి పర్వాలేదు, అన్నీ ఇక్కడ ఉన్నాయి, మీరేం తేకపోయినా కూడా ఏం పర్వాలేదు, అన్నీ ఉన్నాయి. పువ్వులు అన్నీ కూడా వాళ్ళే ఇచ్చారండి. నిజంగా థ్యాంక్స్ అండి అందరికీ కూడా. అమ్మ దయ వలన అక్కడ అలాగా జరగడం నిజంగా నాకైతే చాలా సంతోషం అనిపించింది అనమాట. ఇదిగో లోపల కొంతమంది కూర్చొని పూజ చేస్తున్నారు. వినాయకుడు పూజ అయితే పంతులు గారు ముందు చేయించారు. తర్వాత అమ్మవారికి పూజ అయితే చేయించి అందరం కూడా ఇలాగ హారతులు అన్నీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ రెడీ చేశారనమాట. వీళ్ళు ఎప్పటి నుంచో వస్తున్నట్టున్నారు. ఇంకా ఇప్పుడిప్పుడే కదండి పరిచయం అవుతున్నారు. లోపలైతే కరెంటు పోయిందనమాట మేము వెళ్ళినప్పుడు. ఇప్పుడు మనమైతే ఇలాగ అమ్మవారికి పూజ చేస్తున్నాం కదండి, దాన్ని చూద్దాం పదండి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుత నాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుత నాంచారి, శోభానే 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 శోభానే. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు, శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట
చక్కదనాలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభానే 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 శోభానే. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటాను. మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం.